నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి ఒక్కరు దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బండి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ మానస తెలిపారు. లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో బండి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఆదివారం నూతన దంత వైద్యులు డాక్టర్ మానసాదేవి డెంటల్ సర్జన్ డాక్టర్ రూపేష్ వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. హాస్పిటల్లో దంతాలకి ఆధునిక పద్ధతిలో వైద్యం అందించబడుతుందని ఆమె చెప్పారు. హాస్పిటల్ ద్వారా డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజీ, ఇండోర్ లేజర్ వంటి ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు. తిరువూరులో మెయిన్ బ్రాంచ్ ఉందని, రెండవ బ్రాంచ్ లింగపాలెంలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానసాదేవి అండ్ ఐఎమ్ ఏ డెంటల్ సర్జన్. మేము ఆల్రెడీ డెంటల్ క్లినిక్ పెట్టుకున్నాం. ఇది మా సెకండ్ బ్రాంచ్. ఈ బ్రాంచ్ వచ్చేసి లింగపాలెం మండలం ఏలూరు జిల్లా కింద వస్తుంది. అండ్ మా దగ్గర ట్రీట్మెంట్స్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్స్, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, అట్లాగే ఆర్సిడి, ఎఫ్పిడి ఇవన్నీ కూడా మాకు అవైలబుల్గా ఉంటుంది. ఇంప్లాంట్ మా స్పెషాలిటీ. నెక్స్ట్ ఆల్ ద ట్రీట్మెంట్స్ కూడా మేము అందరికీ ట్రీట్మెంట్స్ చేస్తుంటాము. ఇక్కడ ఆర్సిడి ట్రీట్మెంట్ వచ్చేసి సింగిల్ సీటింగ్ ఆర్సిడి జరుగుతుందండి. నెక్స్ట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఇవన్నీ చేయించుకునేటప్పుడు అందరూ అనుకుంటారు చాలా ఎక్కువ ధరలు అవుతాయి, ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఎన్నిసార్లు తిరగాల్సి వస్తుంది అని భయపడుతూ ఉంటారు. అదేమి ఉండదండి. సింగిల్ సిట్టింగ్లోనే మంచి ట్రీట్మెంట్ చేసేసి ఉన్నతమైన క్యాప్లు లైక్ డిఎంఎల్ఎస్, జిర్కోనియం అని వేస్తారు. అట్లాగే లేని వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ ట్రీట్మెంట్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదండి. క్లినిక్లో అందరికీ ఒకే రకమైన వైద్యాన్ని అందించడానికి మేము ప్రయత్నిస్తాము. నెక్స్ట్ పళ్ళు ఊగడం, ఎక్స్ట్రాక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా అతి తక్కువ ధరలోనే మేము ఇక్కడ చేస్తామండి. స్కేలింగ్ అండ్ ఆల్సో స్కేలింగ్ ట్రీట్మెంట్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుందండి. జ్ఞానదంతాలు తీయటము, అట్లాగే ఊగే పళ్ళు తీయటము ఇట్లాంటివన్నీ చేస్తారు. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అవన్నీ కూడా చేస్తామండి. విరిగిన ఎముకలు, దవళ్ళు కూడా మేము చూస్తాము. పళ్ళు అలాగే యాక్సిడెంట్ అయిపోయి పళ్ళు విరిగిన కేసులు ఇట్లాంటివన్నీ కూడా మేము కాంపోజైట్ పెట్టి ట్రీట్మెంట్ చేయడం అట్లాగే విరిగిన పళ్ళను ఆర్టిఫిషియల్ పళ్ళని సెట్ చేసి విరిగిన పళ్ళన్నిటిని కూడా రిపేర్ చేస్తాం క్యాప్ చేసి. ఎత్తుపళ్ళు, వంగరపళ్ళు ఇవన్నీ కూడా ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా జరుగుతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఎవరికి అంటే ఫేస్ని బట్టి చిన్నప్పటి నుంచి నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉంటుంది, లేదా పెదం చీకే అలవాటు ఉంటుంది, నాలికి చప్పరించే అలవాటు ఉంటుంది. అవన్నీ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. అట్లాగే క్లఫ్ట్ ప్యాలెట్, క్లఫ్ట్ టంగ్ ఇట్లా ఉంటాయండి. చిన్నపిల్లల్లో పుట్టేటప్పుడు దాన్ని మొర్రి అంటారు. అట్లాంటి వాటికి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాము. హ్యాబిట్ మాన్పించడం కూడా ట్రీట్మెంట్ అనేది మనకి అవైలబుల్ ఉంది. యాక్సిడెంట్ అయ్యి పళ్ళు ఊడిపోతే వాటిని జాగ్రత్త చేసి అవే పళ్ళను వాళ్ళకి అమర్చడం లాంటి ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. పెద్ద సర్జరీలు ఇట్లాంటివి పడకుండా చిన్న చిన్న ట్రీట్మెంట్స్తోనే మంచి వైద్యం అందించడం అనేది మా స్పెషాలిటీ. థ్యాంక్ యూ. అది ఎప్పుడే చెప్పింది దేవరపల్లి విఘ్నేశ్వరి పేరిట తంబి చేసే సేవా కార్యక్రమం అభినందనీయమని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. లింగపాలెం మండలం సుందరావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వరి పేరిట తంబి చేసే సేవా కార్యక్రమం అభినందనీయమని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చెప్పారు. లింగపాలెం మండలం సుందరావుపేట గ్రామంలో దేవరపల్లి విఘ్నేశ్వరి జ్ఞాపకార్థం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని 14 మంది చిన్నారులకి 5,116 రూపాయల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని శాసనసభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమం చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
Second place. Thank you, team. Second team, ధర్మాజుడే వాస్తవ్యులు వారు మన అందుబాటులో లేరు. నాకు చాలా ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు మరి నుంచి చాలా సంతానం కూడా చేసుకోవడం జరిగింది. మీ అందరి అందరూ ఆశిస్తూ వల్ల మరి గెలిపించారు. తిరిగి మళ్ళీ ఇటువంటి ఎమ్మెల్యే రావడం చాలా సంతోషంగా ఉంది. మాట్లాడవలసింది మరి తమ్ముడు మళ్ళీ వచ్చి చేసిన సేవా కార్యక్రమాలు నిజంగా చాలా 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 బాగుంది. మరి దాని మీద ఎంత ప్రేమలో మనం చెప్పాల్సిన లేదు. దేవుడు వెంకటేశ్వరి ఇంకా మన మక్కగా కూడా తను చిరంజీవిగా మనకు గమనిస్తూ అది పంపి చేసిన కార్యక్రమాన్ని చాలా అభినందిస్తున్నాను. సేవలు చేస్తూ యువతకు మంచి ఇన్స్పిరేషన్ గా ఉంటున్న సందేశం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి చంద్ర విషయం తెలిస్తే వాళ్ళు ఇంకా మనమలో ఉన్నట్టు ప్రతి సంవత్సరం కూడా తన వారి పేరు మీద తను చేసిన విభిన్న కార్యక్రమాలు చూస్తుంటే ఇది కూడా చాలా అభివృద్ధి. మరి ఒక్కొక్క వస్తా ఉంటే అదే అనుకుంటాము. నాకు ఎంత పేరు ఉంది వెంకటేశ్వర మీద అది కథలో నాకు అనుకుంటా ఉంది. మరి ఈ రోజు వెంకటేశ్వర జరిగిపోయిన కూడా అది మరి ఈ రోజు సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 5,000 రూపాయలు డిపాజిట్ చేసి రేపు నాటికి 5 లక్షల రూపాయలు వెచ్చులై వారికి ఉపయోగకరంగా ఉండే విధంగా మరి చేసిన కార్యక్రమాన్ని నిజంగా అభినందిస్తున్నాను. మరి క్రీడాకారులను చాలా ప్రోత్సహిస్తూ ఇంకా చేస్తూ ఏలూరు నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పాల్గొని వివరాలను తెలియజేశారు. చింతలపూడి మండలం ధర్మాజిగూడెం ప్రాంతానికి చెందిన 35 ఏళ్ల వివాహితకు భర్త చనిపోయాడు. డీఎస్పీ శ్రావణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిపై నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ఘటన జరిగిన కొద్దిసేపటికే 1వ పట్టణ పోలీసులతో పాటు 2వ పట్టణ ఎస్ఐ సాదిక్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో 1వ పట్టణ సీఐ రాజశేఖర్, ఎస్ఐలు లక్ష్మణ్ బాబు, నవీన్ కుమార్ పాల్గొన్నారు. నిన్న 17వ తారీఖు నాడు అర్ధరాత్రి 1 గంట సుమారు 1 గంట 40 నిమిషాలకి సమాచారం వరకు విధుల్లో ఉన్నటువంటి సెంట్రీ కానిస్టేబుల్ గారు బీట్ కానిస్టేబుల్ అలర్ట్ చేయటం, అదేవిధంగా మన
ఏలూరు ఒకటోపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామకోటి దగ్గర ఒక అమ్మాయి పైన బలాత్కార ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారం మేరకు మన వెంటనే అతను 112 కాల్కి రాగానే అక్కడున్న సెంట్రల్ పీసీని అలర్ట్ చేయడం, అలానే సెంట్రల్ పీసీ గారు ఇమీడియట్ గా బీట్ కానిస్టేబుల్ అలర్ట్ చేయడం, అలానే విధుల్లో ఉన్నటువంటి మన లక్ష్మణ్ ఎస్ఐ గారు, అదేవిధంగా కైకలూరు, తర్వాత సాదిక్ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా ఇమీడియట్ గా ఆ సంఘటన స్థలానికి 15 నిమిషాల్లో మాత్రం చేరిపోయారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి విక్టిమ్ ఎవరైతే ఉందో ధర్మాజీకి సంబంధించిన ఒక బాధితురాలు వచ్చింది. ఆమె తన రెండో భర్తతోటి ఇక్కడ కూలి పనులు చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ మన దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ లో, వన్ టైమ్ ఏరియా రామకోటి దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ లో కూలి పని చేసుకుంటూ అక్కడ శుక్రవారం రాత్రి నాడు, ఆ రోజు శ్రావణ శుక్రవారం అవడంతో చాలా మంది ఆవిడకి భోజనం ఎక్కువ ఇవ్వడంతో ఆవిడ అక్కడ కూర్చొని ఉంటాం. వాళ్ళు భోజనం చేసే సమయానికి ఒక 3 వ్యక్తులు అటు వెళ్తుంటే, సరే భోజనం ఎక్కువగా ఉందని పిలిపించి భోజనం అమ్మగారు రమ్మని చెప్పటం. సరే వాళ్ళు వచ్చిన తర్వాత భోజనం ముందు మద్యం సేవించాలని చెప్పి ఈ అమ్మాయితో పాటు ఉన్నటువంటి భర్తతోటి బీరు బిగించుకొని అందరూ కలిసి మద్యం సేవించారు. ఈ మద్యం సేవించిన తర్వాత ఈ భర్త వీళ్ళందరూ క్రమంగా ఈ ముగ్గురు కూడా అక్కడ పక్కన ఉన్న ఆడ మనిషిని చూసి వీళ్ళకి ఆమెను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గురు ముద్దాయిలు ఆమె నిద్రిస్తుండగా ఆమెపై బతకాలని ప్రయత్నిస్తే ఆమె కేకలేయటం, అదే చూసి ఆమె ఆ పక్కన ఉన్న గోడ దూకటం, ఈ భర్త మీద కూడా వాళ్ళు అడ్డుకున్న భర్త మీద కూడా దాడి చేయటం. ఇమీడియట్ గా భర్త రోడ్డు మీద పరిగెట్టుకొచ్చి ఒక రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి సమాచారం ఇస్తే వారు వెంటనే 100 కాల్ చేయటం, వెంటనే పోలీసు సిబ్బంది అప్రమత్తమై ఇమీడియట్ గా ఆ విక్టిమ్ గారిని హాస్పిటల్కి పంపించి రక్తవర్తన విక్టిమ్ గారిని, సాధారణంగా ఈ ముద్దాయిలు కూడా ఎవరు ఊరి పేరు తెలియదు, వెంటనే ఆ బీట్ కానిస్టేబుల్ అప్రమత్తం అవటం. ఏలూరు నగరంలో జనాగ్స్ వస్త్ర వ్యాపార షాప్ ని ఈరోజు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. షాప్ లో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. షాప్ యజమాని కొట్ర మల్లికార్జునరావు అతిథులకి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఉప్పలపాటి చక్రపాణి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీరు ఒక చెప్తా చూడండి ఒకసారి ఒకసారి చూడండి అనే ఆకివీడు పట్టణంలో పశ్చిమ బెంగాల్లో డాక్టర్ ని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన హంతకుల్ని వెంటనే శిక్షించాలని, డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఆకివీడు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం శాంతియుతంగా ర్యాలీని చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీలో ఆకివీడు ఐఎంఏ సభ్యులు, నర్సులు, రాజకీయ పార్టీల సభ్యులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆకివీడు పుర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని, అంతేకాకుండా ఈ ర్యాలీకి జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలియజేయడం జరిగింది. చింతలపూడి జెడ్పీ హైస్కూల్ బయాలజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన వీరాబత్తిని సంపత్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. సంపత్ కుమార్ స్వగ్రామం సీతానగరం గ్రామం. చింతలపూడి మండలం 8-9 తరగతి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో డీఈఓ విచారణకు ఆదేశించారు. విచారణలో విద్యార్థులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సంపత్ కుమార్ ని డీఈఓ అబ్రహం సస్పెండ్ చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కాంబోట్లపాలెం గ్రామంలో 14.60 లక్షలతో అంతర్గత సీసీ రహదారులకి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అదే గ్రామంలో 205 మందికి, గుంపరులో 170 మంది వరద బాధిత కుటుంబాలకి ప్రభుత్వం సాయంగా 74 మెట్రిక్ టన్నుల బియ్యం, కాయగూరలు, నిత్యావసర సరుకుల్ని మంత్రి రామానాయుడు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజావేదిక విధ్వంసంతో నాటి వైసీపీ పాలన ప్రారంభమైతే నేడు పెన్షన్ల సొమ్ము పెంపుతో సంక్షేమ పాలన మొదలైందని మంత్రి తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంలో వరదలు, అకాల వర్షాలు వచ్చిన సమయంలో జగన్ హెలికాప్టర్లో గాలిలో తిరిగినట్లే బాధితుల్ని సాయం గాలిలోనే కలిసిపోయిందని మంత్రి రామానాయుడు విమర్శించారు. మంత్రి గారికి ప్రజలకు అందుబాటులో ఉండి గత ప్రభుత్వం మాదిరిగా ప్రజావేదికల్ని కూలగొట్టడమో, విధ్వంసానికి దారి చూపడమో కాకుండా సంక్షేమము, అభివృద్ధి ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలి. తాను కూర్చున్నటువంటి హాలులోనే ఆ యొక్క ప్రజావేదిక హాల్నంతా కూడా కూలగొట్టేయండి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడని అంటే ఆ రోజే ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఏంటనేది మనందరికీ కూడా అర్థమైనటువంటి పరిస్థితి. ఆ ప్రజావేదిక దగ్గర నుండి ఇంకా పోలవరం విధ్వంసానికి గురైంది, అమరావతి విధ్వంసానికి గురైంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయటికి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజా ప్రభుత్వం మీకోసం పనిచేసేటువంటి విధంగా మీరు చూసారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతున్నటువంటి మొదటి 50-60 రోజుల్లోనే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామో మీ అందరికీ తెలుసు. ఏదైతే ఆ రోజు మేము అందరికీ కూడా మాటించాం, ఏదైతే వృద్ధులు, వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పింఛను 3,000 రూపాయల్ని 4,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఆ రోజు ఎన్నికల్లో మీకు మాట ఇచ్చాం. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఆ రోజు మేము మాట ఇచ్చాం. ఇచ్చినటువంటి మాటను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి నెల మొదటి తేదీనే మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. 3,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచి ఇవ్వడమే కాదు, ఏ రోజైతే మేము ఏప్రిల్ నుంచి పెంచిస్తామని ఏదైతే చెప్పామో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.